నమస్కారం. టీవీ7 డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం. మధ్యప్రదేశ్లో జోరందుకున్న కొత్త మిర్చి రాబడులు, కర్ణాటకలో కొత్త సరుకు ప్రారంభం, గుజరాత్లో నవంబర్ ఆఖరు నుండి కొత్త మిర్చి, పాత సరుకు అమ్మకాలపై ఒత్తిడి, మధ్యప్రదేశ్లోని ప్రముఖ మిర్చి ఉత్పాదక ప్రాంతాలలో కోతల ప్రక్రియ జోరందుకున్నది. భవిష్యత్తులో ధరలు తగ్గే అంచనాతో రైతులు తమ సరుకు కోసిన వెంటనే మార్కెట్లకు తరలిస్తున్నందున ధరలు నెమ్మదిస్తున్నాయి. మధ్యప్రదేశ్లోని బేడియాలో గత ఆది, బుధ, గురువారాలలో కలిసి 70 నుండి 72,000 బస్తాలు, ధామనోద్లో గురువారం 16 నుండి 17,000 బస్తాలు, ఇండోర్, కుక్షి, ఖర్గోస్, మనావర్ పాటు అన్ని ప్రాంతాలలో కలిసి 7 నుండి 8,000 బస్తాలు కలిసి వారంలో దాదాపు 1,00,000 బస్తాల కొత్త మిర్చి రాబడి అయింది. ఆదివారం, నవంబర్ 10న 20 నుండి 25,000 బస్తాల సరుకు రాబడి అయినది. కర్ణాటకలోని బ్యాడిగి మార్కెట్లో సోమ, గురువారాలలో కలిసి 2,000 బస్తాల కొత్త సరుకు రాబడి అయింది. అంతేకాకుండా గుజరాత్లో ఉత్పత్తి గణనీయంగా పెరిగినందున నవంబర్ చివరి వారం నుండి కొత్త సరుకు రాబడులు పోటెత్తే అంచనా వ్యక్తమవుతున్నది. కర్ణాటకలోని రాయచూర్, బళ్ళారి మరియు తెలంగాణలోని మహబూబ్ నగర్, నల్గొండ మరియు ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు, ఎమ్మిగనూరు, గుంటూరు, కృష్ణా, నెల్లూరు జిల్లాలలో పంట కోతల ప్రక్రియ ప్రారంభమైంది. హైదరాబాద్ మార్కెట్లో 1,000 నుండి 1,200 బస్తాలు, గుంటూరులో 400 నుండి 500 బస్తాల కొత్త సరుకు రాబడి అయింది. దక్షిణ భారత్లోని దిగ్గజ మార్కెట్లలో గత వారం 7 లక్షల బస్తాల సరుకు రాబడి అయింది. ఇతర శీతల గిడ్డంగుల నుండి నేరుగా పొరుగు రాష్ట్రాలకు సరుకు సరఫరా అవుతున్నందున మార్కెట్లలో ధరలు మందగమనంలో చలిస్తున్నాయి. గుంటూరు మార్కెట్లో గత వారం దాదాపు 5 లక్షల బస్తాలు, ఖమ్మంలో 65 నుండి 70,000 బస్తాలు, వరంగల్లో 55 నుండి 60,000 బస్తాలు, కర్ణాటకలోని బ్యాడిగిలో 80 నుండి 85,000 బస్తాలు, ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్లో 3 నుండి 4,000 శీతల గిడ్డంగుల సరుకు రాబడి అయింది. ఇందులో దాదాపు 50% సరుకు అమ్మకమైంది. రైతులతో పాటు స్టాకిస్టులు తమ సరుకు విక్రయించేందుకు తీవ్రమైన కృషి చేస్తున్నారు. ఎందుకనగా ప్రస్తుతం ప్రజ్వరిల్లుతున్న ఉష్ణోగ్రతలలో సరుకు తొందరగా ఎండిపోతుండడమే ఇందుకు ప్రధాన కారణం. ప్రస్తుతం గుంటూరులో 45 నుండి 46 లక్షల బస్తాలు, ఖమ్మంలో 8 లక్షల బస్తాలు, కర్ణాటకలోని బ్యాడిగి, హుబ్లీ, గదగ్, ధార్వాడ్తో పాటు కర్ణాటకలోని అన్ని శీతల గిడ్డంగులలో కలిసి 40 నుండి 45% సరుకులో దాదాపు 30 నుండి 35% పాత సరుకు ఉంది. ఇప్పటి వరకు పంజాబ్ సరుకు స్వల్పంగా సరఫరా అవుతున్నది. పొరుగు రాష్ట్రాలలో పెద్ద పట్టణాల స్టాకిస్టులు శీతల గిడ్డంగుల సరుకు విక్రయిస్తున్నారు. మధ్యప్రదేశ్లోని బేడియా, ధామనోద్, ఇండోర్, కుక్షి, మనావర్ మరియు పరిసర ప్రాంతాల మార్కెట్లలో తొడిమ తీసిన సరుకు 14,500 నుండి 16,500, తొడిమ సరుకు 10,500 నుండి 12,000, పాలా 9,000 నుండి 11,000, తొడిమ తీసిన తాలుకాయలు 6,500 నుండి 7,000, తొడిమ సరుకు 6,000 నుండి 6,800 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. గుంటూరు మార్కెట్ యార్డులో శీతల గిడ్డంగుల నుండి గత సోమవారం నుండి శుక్రవారం వరకు 4,30,000 బస్తాలు, పరిసర ప్రాంతాల నుండి 70,000 బస్తాలు కలిసి మొత్తం 5 లక్షల బస్తాల సరుకు రాబడి కాగా 2,25,000 బస్తాల సరుకు అమ్మకమైంది. ఇందులో తేజ డీలక్స్ 273, నంబర్ 5, డిడి, క్లాసిక్, బుల్లెట్, బంగారం, స్పార్క్ మరియు షార్క్ 334, సూపర్ 10 లాంటి డీలక్స్ రకాలు 500, తేజ మీడియం, మీడియం బెస్ట్, బాడిగా 355, సింజంటా బాడిగా 2043, బ్యాడిగి, రోమి, తాలుకాయలు, బిఎఫ్, మీడియం, మీడియం బెస్ట్ అన్ని రకాల తాలుకాయలు 1,000, తేజ తాలుకాయలు 1,500 పతనమైంది. గత వారం గుంటూరు శీతల గిడ్డంగులలో నిల్వ అయిన తేజ రకం 13,000 నుండి 17,300, అత్యధిక సరుకు 14,500 నుండి 16,500, బాడిగా 355 10,000 నుండి 12,500, సింజంటా బాడిగా 5531 10,000 నుండి 12,500, డిడి 11,000 నుండి 14,000, 341 11,000 నుండి 16,000, నంబర్ 5 11,000 నుండి 15,500, 273, కుబేరా 10,000 నుండి 12,000,
సూపర్ 10 334 నాణ్యమైన సరుకు 14,000 నుండి 15,500. మీడియం బెస్ట్ 10,500 నుండి 13,500. ఆర్మోర్ రకం 10,000 నుండి 12,500. స్పార్క్ మరియు షార్క్ 13,000 నుండి 15,000. డీలక్స్ 15,500. రోమి 13,000 నుండి 16,000. బాడిగా 2043 రకం 10,000 నుండి 13,000. క్లాసిక్ 10,000 నుండి 12,000. బుల్లెట్ బంగారం 10,000 నుండి 14,000. బిఎఫ్ 7,000 నుండి 9,500. తాలుకాయలు తేజ 7,500 నుండి 9,000. ఇతర రకాల తాలుకాయలు 4,500 నుండి 7,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఖమ్మంలో ఇప్పటివరకు 8,06,400 బస్తాల సరుకు నిల్వలు అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. గత వారం 65 నుండి 70,000 బస్తాల సరుకు అమ్మకంపై. తేజ నాణ్యమైన సరుకు 18,000. మీడియం 16,500 నుండి 17,500. తాలుకాయలు 8,000. వరంగల్లో 50 నుండి 55,000 బస్తాలు ఎసి సరుకు అమ్మకంపై. తేజ నాణ్యమైన సరుకు 14,500 నుండి 17,000. మీడియం 13,000. 341 నాణ్యమైన సరుకు 13,800 నుండి 14,500. మీడియం 11,000 నుండి 13,000. వండర్ హార్ట్ నాణ్యమైన సరుకు 12,500 నుండి 14,500. అగ్ని 11,000 నుండి 14,000. 5531 10,000 నుండి 13,000. టమాటా నాణ్యమైన సరుకు 28,000 నుండి 30,000. మీడియం 16,000. సింగిల్ పట్టి 30,000. దీపిక 14,000. నంబర్ 5 15,000 ధరతో వ్యాపారమైంది. హైదరాబాద్ మార్కెట్కు గద్వాల, సూర్యాపేట, కర్నూలు ప్రాంతాల నుండి గత వారం 1,000 నుండి 1,200 బస్తాల కొత్త మిర్చి రాబడిపై. సీడ్ రకం నిమ్ము సరుకు 8,000 నుండి 13,000 మరియు 3 నుండి 4,000 బస్తాల ఎసి సరుకు అమ్మకంపై. తేజ 14,000 నుండి 15,000. ఆర్మూరు రకం సరుకు 10,500 నుండి 12,500. సింజంట 10,000 నుండి 12,000. సూపర్ 10 10,000 నుండి 14,000. 341 15,000. C5 14,000. 273 13,000. 2043 13,000 నుండి 15,000. తాలుకాయలు తేజ 8,000 నుండి 9,000. సీడ్ రకాలు 5,000 నుండి 6,000 ధరతో వ్యాపారమైంది. కర్ణాటకలోని బ్యాడిగిలో 2,000 బస్తాల కొత్త మిర్చి రాబడిపై. 5531 నాణ్యమైన సరుకు 12,000 నుండి 14,200 కొమ్మ. కేటీఎల్ 17,000 నుండి 23,000. మీడియం 7,500 నుండి 9,500. 2043 14,500. 102 రకం 15,000 నుండి 17,500 కొమ్మ. 5531 6,000 నుండి 8,000. 80 నుండి 85,000 బస్తాల ఎసి సరుకు రాబడి కాగా 35,000 బస్తాల సరుకు అమ్మకమైంది. ఇందులో డబ్బీ మీడియం బెస్ట్ 18,000 నుండి 23,000. కెడిఎల్ డీలక్స్ 17,000 నుండి 20,000. నాణ్యమైన సరుకు 14,000 నుండి 16,000. 2043 12,000 నుండి 13,500. 5531 11,000 నుండి 13,000. తాలుకాయలు సీడ్ 5,500 నుండి 7,000. సింధనూరులో 500 బస్తాల కొత్త మిర్చి రాబడిపై. లాలి రకం సరుకు 10,000 నుండి 10,500. తాలుకాయలు 3,000 నుండి 5,000. 5531 ఎసి సరుకు 10,000 నుండి 13,000. జీటీ రకం 10,000 నుండి 12,000. మీడియం 8,000 నుండి 9,000. 2043 13,000 నుండి 14,500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్లో 3,000 బస్తాల ఎసి సరుకు అమ్మకంపై. తేజ 15,000 నుండి 17,000. 4884 10,000 నుండి 13,000. తాలుకాయలు తేజ 6,500 నుండి 7,500 మరియు మహారాష్ట్రలోని నందూర్బార్లో వర్షాలు కురుస్తున్నందున సరుకు రాబడులు కుంటుపడ్డాయి. గత వారం 800 నుండి 1,000 క్వింటాళ్ల సరుకు రాబడి కాగా తేజ నిమ్ము సరుకు 4,000 నుండి 5,000. లాలి రకం 2,500 నుండి 2,800 ధరతో వ్యాపారమైంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ 7.